అందరికీ నమస్కారం. నేను మీ భైరవదేవి శనిగల ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అండ్ ఫార్మిస్ట్రీ క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాదినాలు. ఈరోజు మనం జూలై మంత్లోని రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నాము. జూలై మంత్లో అన్ని రాశుల గురించి తెలుసుకుంటాం అన్నమాట. అందులో భాగంగా ఈరోజు మనం సింహరాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, వాళ్ళకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో అందులో భాగంగా మనకు సింహరాశి చూసుకున్నట్లయితే, ఈ సింహరాశికి జూలై మాసంలో చూసుకున్నట్లయితే గ్రహస్థితిని ఒకసారి పరిశీలించినట్లయితే లాభంలో కేతు ఉన్నాడు. అలాగే మనకు చూసుకున్నట్లయితే రెండో స్థానంలో కేతు లాభస్థానంలో ఉన్నాడు. 2, 3, 4, 5, 6, 7వ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. కుంభంలో శనేశ్వరుడు రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. 8వ స్థానంలో రాహు ఉన్నాడు. అలాగే 9వ స్థానంలో చంద్ర కుజులు ఉన్నారు. అలాగే 10వ స్థానంలో గురువు ఉన్నాడు. 11వ స్థానంలో రవి శుక్రులు ఉన్నారు. అలాగే వ్యయంలో 12వ స్థానంలో 11వ స్థానం రవి శుక్రులు, 12వ స్థానంలో వ్యయంలో బుధుడు ఉన్నాడు అనమాట. ఇది ఈ గ్రహస్థితి సింహరాశి వారికి. సో ఇంకా నెక్స్ట్ మనం ఇంకా డీప్గా వెళ్ళినట్లయితే కుజుడు 13వ తేదీ గురువుతో కలవబోతున్నాడు. ఇది చాలా మంచిది సింహరాశి వారికి. అలాగే రవి కూడా మనకు వ్యయంలోకి వస్తున్నాడు. ఇక్కడ 16వ తేదీ నుంచి వ్యయంలోకి వస్తున్నాడు. 15వ తేదీలో శుక్రుడు కూడా మనకు బుధుడితో కలిసిపోతున్నారు. అప్పుడు ఏమవుతారు, 15వ తేదీ నుంచి రవి, శుక్రులు, బుధులు ఒకే స్థానంలో వ్యయ స్థానంలో ఉంటారు. సో ఇది వీళ్ళ యొక్క గ్రహస్థితి. సో సింహంలో లగ్నంలో ఎలాంటి స్థితి లేదు కాబట్టి ఈ లగ్నకారకుడు ఎక్కడ ఉన్నాడు, లాభస్థానంలో లగ్నకారకుడు ఉన్నాడు కాబట్టి, అంటే ఈ లగ్నాధిపతి రవి లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నాల వారికి అంటే ధనపరంగా కావచ్చు, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, అది ఏ పరంగా అయినా కావచ్చు, మంచి ధనాన్ని ఇస్తారు, మంచి లాభాన్ని ఇస్తాడు. ఈయనకి ఈ స్థానం వచ్చేసి రవికి అంత మంచి స్థానం కాకపోయినప్పటికీ ఆ రవి ఈ స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు. సో అలాగే ఈ రవి ఏదైతే సింహలగ్నానికి మంచి స్థితి, అతని యొక్క సొంత రాశి కాబట్టి మంచి ఉన్నత స్థితిని ఇస్తాడు, మంచి లాభాన్ని ఇస్తాడని చెప్పచ్చు అనమాట. ఇక్కడ లాభంలో ఈయన మంచి స్థితికి తీసుకెళ్ళినప్పటికీ లాభంలో కేతు ఉన్నాడు. కానీ ఈ కేతు ఏం చేస్తాడంటే, ఈ సింహలగ్నానికి కేతు యోగకారకుడే కాబట్టి, అంటే కేతు యాక్చువల్గా ఏం చేస్తాడంటే ఎక్కడ ఉన్నా కానీ ఆ స్థానాన్ని డిస్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. సో నీకు లాభాన్ని కూడా అంటే ఈ సింహలగ్నం వారికి రవి మంచి లాభాన్ని ఇస్తున్నా కేతు ఏం చేస్తాడంటే, నాకు ఇంత లాభం వద్దులే, ఇంకా కొంచెం లాభం తగ్గించుకుందాము, ప్రజలకు మేలు చేద్దాం, మంచి చేద్దాము అనే తత్వంలో ఉంటాడనమాట ఈ కేతు అనమాట. ఈ లాభం అనేది వస్తూ ఉంటుంది, కానీ దాన్ని తగ్గించుకొని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కేతు ఉండడం వలన. సో ఇక్కడ శనేశ్వరుడు మనకేం చేశాడు, రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. అంటే ఇంతకు ముందు అంతా ఈ సింహరాశి వారికి ఇంతకు ముందు అంతా వీళ్ళకి ఏమైందంటే అంటే భార్యాభర్తల మధ్య ఏంటంటే డిస్ప్యూట్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే సింహం ఇప్పుడు రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు కాబట్టి ఇంతకు ముందు ఏదైనా భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఆ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి అనమాట. కోర్టు కేసులు కానీ సాల్వ్ అవుతాయి. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది. వాళ్ళ మధ్య సఖ్యత బాగుంటుంది. వాళ్ళు కలిసి ఏదన్నా అంటే ఇంత ముందు ఉన్న దానికంటే కూడా ముందుకెళ్ళి మంచి పనులు చేసి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ని ఎక్కువ, వాళ్ళ బాండింగ్ని ఎక్కువ పెంచుకునే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి అనమాట శని రెట్రోగ్రేడ్లో ఉండడం వలన. ఎందుకంటే శని ఈ లగ్నానికి యోగకారకుడు కాదు కాబట్టి, యోగకారకుడు అయితే యోగించడు, రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి యోగిస్తాడు, కాబట్టి బాగుంటుంది అనమాట. అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమంలో రాహు ఉంటే పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి. అంటే జీవితం పట్ల విరక్తి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అష్టమ రాహువు ఒక్కోసారి చంచల మనస్తత్వాన్ని ఇస్తాడు, అలాగే విరక్తిని కూడా ఇస్తాడు కాబట్టి అది కొంచెం చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి 9వ స్థానంలో వచ్చేసి మనకు చంద్ర కుజులు ఉన్నారనమాట. చంద్రుడు అటు వెళ్ళిపోతాడు, కానీ కుజుడు ఉన్నాడు కాబట్టి 13వ తేదీ వరకు దశమంలో కుజువు మేషంలో ఉండడం ఈ లగ్నానికి యోగకారకుడు కాబట్టి ఖచ్చితంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి చాలా చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గురువు వచ్చేసి మనకు దశమంలో ఉన్నాడు. ఈ లగ్నానికి గురువు కూడా యోగకారకుడు కాబట్టి వీళ్ళకు కూడా దశమ స్థానం అనేది వృత్తి, ఉద్యోగాల స్థానం, వ్యాపార స్థానం కాబట్టి వీళ్ళకు కూడా చాలా చాలా బాగా యోగిస్తుంది. గురువు ఇంతకుముందు ఏదైనా జాబ్ రాకుంటే జాబ్కు ట్రై చేసినట్లయితే జాబ్ వస్తుంది. జాబ్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి గ్రహస్థితి కనపడుతుంది కాబట్టి గురువు యోగకారకుడు కాబట్టి మంచి స్థితిని ఇస్తాడు. అలాగే ఇక్కడ లాభస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, రవి లాభస్థానంలో ఉండడం వల్ల చాలా మంచిది కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు. కానీ ఇక్కడ బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ వ్యయ స్థానంలో ఉన్న బుధుడు 6వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి
శత్రు రోగ రుణ స్థానాలు అనేవి 6వ స్థానం కాబట్టి ఈ ఏదైనా సరే అంటే మనకు మైండ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే నరాలకు సంబంధించిన విషయాల్లో అంటే ఇంతకుముందు ఏదైనా నరాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు బుధుడు కూడా నరాలకు సంబంధించిన వాటిని ఫలితాలను ఇస్తాడు కాబట్టి అటువంటి వాటిలో డాక్టర్ని సంప్రదించడము వాటి నుంచి కోలుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ నెల మంచి అద్భుతంగా ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు సింహరాశి వారికి అయిపోయింది. నెక్స్ట్ మనము వచ్చేసి కన్యా లగ్నం వారికి, కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.